మాకు ఇది ఒక మైల్ స్టోన్ మూమెంట్. ఈఎంఎఫ్ మా సబ్సిడీ మొదటి నేషనల్ అవార్డు, అభిషేక్ సెకండ్ నేషనల్ అవార్డు. ఈ ఆపర్చునిటీలో ఫస్ట్ నిఖిల్ గారు థ్యాంక్ యూ మరి. బికాస్ నిఖిల్ మాకు చంద్రమంది పరిచయం చేసి చంద్ర గారి వల్ల కార్తికేయ మా ప్రొడక్షన్స్ కాకుండా రైట్స్ తీసుకొచ్చి మాతో చేయడం. అప్పటికే మేము అభిషేక్ కలిసి కొన్ని తెలుగు సినిమాలు ఆల్రెడీ గూఢచారిగా స్టార్ట్ చేసి కార్తికేయ కూడా విద్యా సంస్థలు చేసింది. ఇది స్టార్ట్ చేసినప్పుడు దీనిలో ఒక కృష్ణరత్నం ఒక సినిమా ఆ టైంకి ఉన్న స్పాన్ కన్నా పెద్ద సినిమా అని అనుకున్నాను. ఇది ఇంత సక్సెస్ వస్తుందని తెలుగు ప్రేక్షకులే కాకుండా నేషన్ వైడ్ హిందీలోను అమెరికాలోనూ దీన్ని చాలా ఆదరించింది. సో 1 వీక్ నుంచి ఆల్మోస్ట్ 8 to 9 వీక్స్ రన్ వచ్చిందండి సినిమా. సో ఇది ఫైనాన్షియల్గాను రికగ్నిషన్గాను చాలా సక్సెస్ తీసుకొచ్చిన సినిమా వల్ల ఒక మైల్ స్టోన్ అవార్డు నేషనల్ అవార్డు. సో మా సంస్థకి ఇంత ఆర్గనైజేషన్ రావడం అనేది చాలా సంతోషంగా. సో 3 కూడా ఉంటుంది అన్నారు కదా. సో 3 కార్తికేయ 3 కూడా సేమ్ కొలాబరేషన్ చేస్తారు పీపుల్స్ మీడియా అండ్ కార్తికేయ 3 అనేది చంద్రమోహన్ స్టోరీ అని ప్రొడక్షన్ సో కార్తికేయ 2 టైంలో ఒక లైన్గా ఉండేది. సో అది డెవలప్ చేయడం ఏంటన్నది చంద్ర రైట్ పర్సన్ అనుకుంటున్నాను. ప్రజెంట్ కమిట్మెంట్స్ క్లియర్ అయినాక స్టోరీ డెవలప్ చేసి 2కి బియాండ్ ఉండాలి కాబట్టి ఇది డెఫినెట్గా కొంచెం టైం తీసుకుంటుంది. అండ్ కార్తికేయ 3 అనేది డిఫరెంట్. అదే కొలాబరేషన్ తెలుగు ఆడియన్స్ ఇప్పుడు తెలంగాణ సౌత్ ఆడియన్స్ చాలా అభిరుచినట్టు చాలా ఎక్స్పెక్ట్ అన్ని సినిమాకి కన్నా తీసుకోవచ్చు. కార్తికేయ 2 is a different type of cinema and Krishna is motive for that. కార్తికేయ 2 స్టార్టింగ్ నుంచి సినిమా ఎట్లా నడిచింది ఇప్పుడు మనకు తెలియదు. ఎపిసోడ్ టైం కానీ కావచ్చు ఆఫ్టర్ రిలీజ్ 7-8 days కావచ్చు. లైక్ కృష్ణ ఇస్ మూవింగ్ అస్ అహెడ్. కూడా కృష్ణ గారు even go to next also I still remember exact 2 years back August 13th రోజు ఇదే టైంకి ఇక్కడ సినిమా రిలీజ్ అయినప్పుడు ఇలాగ కూర్చుని అన్నమాట. అప్పుడు మాకు ఏదైతే అర్థం కాలేదు, అంటే పడిన ఏదైతే 2 years కోవిడ్ మధ్యలో కష్టపడినట్టు ఒకేసారిగా రిజల్ట్ ఆ రేంజ్లో ముంబడేసరికి ఇక్కడ కూర్చుని ఎంత హ్యాపీ ఫీల్ అయ్యాము, ఎంత నమ్మకంగా ఉందో. వస్తున్న ఫోన్ కాల్స్, మీడియా సపోర్ట్, మీడియా దగ్గర నుంచి కాల్స్, ఆడియన్స్ దగ్గర నుంచి వస్తున్న రెస్పాన్స్ సేమ్ ఇప్పుడు అదే ఫీలింగ్లో ఉన్నాం. అదే యూఎస్ కూడా స్టిల్ వీఆర్ ఇన్ దట్ డ్రామా. సో ఐమ్ సో హ్యాపీ. ఇప్పుడు ఇది మరింత బాధ్యతను తెలిసింది. కార్తికేయ 3 ఖచ్చితంగా ఉంటుంది. ప్రస్తుతం అది రచన రూపంలో ఉంది. అంతా సబ్జెక్ట్ అయితే మీ అందరూ ఒకసారి కూర్చొని అది ఇప్పుడు ఎలా ముందుకు తీసుకెళ్ళాలి. ఆన్ పార్ కార్తికేయ 2 తర్వాత దాన్ని కొన్ని ఎక్స్పెక్టేషన్స్ మాకు అది కమర్షియల్ వైబిలిటీ కానీ ఇప్పుడు నేషనల్ అవార్డు వచ్చిన తర్వాత ఆ అవార్డుని దృష్టిలో పెట్టుకుని ఆ ప్రెసెంటర్ని దృష్టిలో పెట్టుకుని విల్ మేక్ ఇట్ అండ్ యాజ్ ఆఫ్ నౌ వీఆర్ సో హ్యాపీ. థ్యాంక్స్ ఫర్ ద టీమ్ మెంబర్స్, థ్యాంక్స్ ఫర్ సెలెక్టింగ్ us. థ్యాంక్ యూ జై. కార్తికేయ 2 డైరెక్టర్ మన చంద్రమోహన్ రెడ్డి గారు ఇక్కడే ఉన్నారు. హాయ్ సార్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తానికి హ్యాపీనెస్ మొత్తం మీ ఫేస్లోనే కనిపిస్తుంది. యా అవునండి, ఐఎమ్ సో హ్యాపీ. 2 years అయింది కార్తికేయ రిలీజ్ అయ్యి. సో 2 years సెలబ్రేషన్ ఒక రౌండ్ ఆఫ్ కింద, అంటే కమర్షియల్ వైబిలిటీ ఉంది, చాలా కమర్షియల్గా సక్సెస్ అయింది, మల్టీ లాంగ్వేజ్లో సక్సెస్ అయింది. అండ్ ఓటీటీలో వచ్చిన తర్వాత దానికి వచ్చిన గుర్తింపు వేరు, ఆ తర్వాత వచ్చిన పేరు వేరు. సో ఇప్పుడు అత్యంత పురస్కారం ఏంటి అంటే నేషనల్ అవార్డ్, అది కూడా వచ్చింది ఫర్ ద బెస్ట్ ఫిలిం. సో ఐ కంగ్రాచులేట్ మై టీమ్ అండ్ ఐ థ్యాంక్స్ మై హార్టీ థ్యాంక్స్ టు దెమ్. ఇప్పుడైతే కార్తికేయ 2 అంటే ఆ రిలీజ్ టైంలోనే మనకు గ్లిమ్స్ లాంటిది కూడా 3 ఉంటుందని చెప్పేసి చెప్పారు.
సో ఈ అవార్డు తర్వాత దాని బడ్జెట్ స్కేల్ కానీ లేకపోతే కథలో చేంజెస్ కానీ ఉండే మార్పులు ఉంటాయా? కథలో చేంజెస్ అంటే ఇంకా కథ ఏమీ పూర్తి అవ్వలేదు, అది రచన రూపంలోనే ఉందండి. పాయింట్ అయితే ఉంది. అండ్ ఏదైతే కమర్షియల్గా ఒక వైబ్ వచ్చిందో దానికి అది ఎప్పుడు సీక్వెల్స్కి ఆ అడ్వాంటేజ్ ఉంటుంది. సో దాన్ని డబుల్ ట్రిపుల్ బడ్జెటే మాకు ఉంటుంది. మేము చాలా కంఫర్టబుల్గా చేసుకోవచ్చు. ఏంటి అంటే రీజనబుల్లీ అది బాగుండేలా చూసుకోవడం వరకు ఇప్పుడు మా దగ్గర ఉన్న బాధ్యత, విచ్ ఇస్ ద టఫెస్ట్ వన్. అండ్ ప్రెజెంట్ ఇప్పుడున్న జనరేషన్ మూవీస్ అయితే ఇయర్లో రిలీజ్ అయిన మూవీస్ కానీ ఎక్కువగా క్యామియోస్ అనేది కూడా వచ్చేస్తూ ఉన్నాయి. సో మరి కార్తికేయ 3లో కానీ తండేల్లో కానీ క్యామియోస్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా? అంటే ప్రస్తుతానికి స్క్రిప్టింగ్ స్టేజ్లో కార్తికేయ 3 ఉంది, కానీ దాని గురించి ఇంకా ఏమీ లేదండి. తండేలు అయితే ఏం లేదండి. తండేలు ఈజ్ బిట్వీన్ హీరో అండ్ హీరోయిన్, వాళ్ళిద్దరి మధ్యలో వచ్చిన సమస్య. ఒరిజినల్గా ఏదైతే ఒక జరిగిన సన్నివేశాలు ఉన్నాయో, శ్రీకాకుళం దగ్గర ఒక ఊరు, అక్కడి నుంచి వెళ్ళి వాళ్ళ దగ్గర రీసెర్చ్ చేసి వాళ్ళకి ఏదైతే జరిగిందో, ప్రేమ అయినా ప్రమాదం అయినా అదంతా కూడగట్టుకుని తీస్తున్న సినిమా అండి. బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. అండ్ ఇంకోటి ఏంటంటే చందుమోండేటి గారి మూవీస్ విషయానికి వచ్చేటప్పటికి హీరోస్ కూడా రిపీటెడ్గా ఉంటున్నారు. అంటే మన నిఖిల్ గారితో అయితే కార్తికేయ 3 వచ్చిందంటే 3rd మూవీ అవుతుంది. అండ్ మన నాగ చైతన్య గారితో అయితే 2nd మూవీ అవుతుంది. సో అది ఎందుకు అలాగా అట్లా కలిసి వస్తుందంటారా? అంటే అలా అంటే నాట్ ప్లాన్డ్ అండి, ఇట్ హ్యాపెండ్ అంతే. ప్లాన్ కట్టుకుని ఏం కాదు అది. అండ్ ఐఎమ్ కంఫర్టబుల్. అండ్ నిఖిల్ గారి రియాక్షన్ ఏంటి దీని తర్వాత? హీ సో హ్యాపీ అండి. అంటే తను షూటింగ్లో ఉన్నాడు, లేదంటే జంప్ చేసి వచ్చి గట్టిగా హగ్ చేసుకుని ముద్దు పెట్టుకుని వయ్యా అనమాట. సో వీఆర్ వెయిటింగ్. 7 o'clock వెళ్ళి కలుస్తాం ఇప్పుడు. అండ్ మెగాస్టార్ గారి గురించి అండ్ ఈ మూవీ ఒక ముందుకెళ్ళే బాధ్యతలో కూడా సార్ గారు కూడా మరి హెల్ప్ చేశారు అండ్ అప్రిషియేట్ కూడా చేశారు. దాని గురించి మీరు ఏమంటారు? గుడ్ అండి. చిరంజీవి గారు ఇప్పుడు ఏ సినిమాకైనా కానీ ఆయన ముందు ఉంటారు. అండ్ సార్ అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. మీ సినిమాలు చూస్తూ మిమ్మల్ని చూస్తూ పెరిగాం. హోప్ వన్ డే మీ దగ్గరికి రావాలని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ అన్నయ్య. వెరీ హ్యాపీ అండి. 1 hour ఫస్ట్ ప్రౌడ్ మూమెంట్ getting Karthikeya 2 inspiration beyond expectations various platforms దానికి ఒక గ్రేట్ రెకగ్నిషన్ చక్కగా కంటెంట్ అనేది ఫోకస్గా చేస్తాం. చాలా లర్నింగ్స్ వచ్చినాయి. ఈ లర్నింగ్స్ అని అప్లై చేయడానికి వీటితో పాటు ఈ లర్నింగ్స్ చేయడం వల్ల మెనీ మోర్ ప్రేమిట్ పెడతాం. ఈ ప్రేమిట్ ఇదే కాంబినేషన్లో చంద్రగా స్టోరీ రాదు. ప్రొడక్షన్గా ఈ రేంజ్లో కాదు, అందరికీ ఇంకో బయట తీసుకుందాం సోషల్ మీడియాకి.